అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. ఇవాళ మనతో ఉన్నారు ప్రముఖులు శ్రీ శివరుద్ర స్వామి గారు. నమస్కారం స్వామి గారు. నమస్కారం అమ్మా, చెప్పండి. ముందుగా హిందువులందరికీ చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు చాలా ధర్మ పోరాటాలు చేస్తున్నారు. సో నిజంగా దానికి చాలా ధన్యవాదాలు. కృతజ్ఞతలమ్మా. ఇక్కడ ముందుగా ఒక ప్రశ్న, ఇప్పుడు వచ్చేది శివరాత్రి వస్తుంది కదా, సో అందరికీ కొన్ని ప్రశ్నలు, కొన్ని సందేహాలు ఉన్నాయి. అంటే పూజలు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇంకా అభిషేకం గురించి కూడా చాలా మంది చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు స్వామి. అంటే అభిషేకాలు చేస్తూ ఉంటే శివుడికి చాలా ఇష్టం, ఇలాంటివి చాలా మందికి ప్రశ్నలు. మంచి ప్రశ్న. అంటే ప్రేక్షకులందరికీ కూడా అంటే మీరు అన్నట్టుగా ఛానల్ ద్వారా తెలిసేది ఏంటంటే అమ్మా, ఒక పండుగ విశిష్టత. అంటే నేను యూట్యూబ్లోకి వచ్చి నాకు తెలిసి ఒక 4 సంవత్సరాలు అయ్యుండొచ్చమ్మా. అంటే 4 శివరాత్రులు అయ్యాయి, ఇది 5వ శివరాత్రి. అంటే నేను చెప్తూనే ఉన్నాను ఒక్కో పండుగ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. చాలా గర్వంగా అనిపించే విషయం ఏంటంటే అమ్మా, నా వీడియోస్ చాలామంది శివరాత్రి గురించి చెప్పిన తర్వాత వాళ్ళు చాలామంది మేము మాలలు వేసాం స్వామి మీరు చెప్పిన తర్వాత, మీ వీడియోస్ విన్నాక. మళ్ళీ ఇంకో విషయం, మేము అన్నదానం చేసాం స్వామి. మళ్ళీ ఆ అన్నదానం గుడి దగ్గర చేయలేదు స్వామి. మేము ఊర్లో నిజంగా అనాథల్లాగా పడున్న కొంతమంది ఉంటారు కదా, రోడ్డు పైన పడుకొని అనాథ శవాల్లాగా ఉండి పాపం వాళ్ళ జీవితాలే ఏదున్న ఆ సందర్భాలకు వెళ్ళి మేము వడ్డించి వాళ్ళ దగ్గర ఉన్న ఆనందాన్ని చూసాము గురువు గారు అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, శివరాత్రి అంటే శివుడి పండగ కాదు. శివరాత్రి అంటే శివుడు ఒక ఆకలితో ఉన్న వ్యక్తి కడుపు చూసిన పండగ. అందుకు ఆ రోజు ఉపవాసం ఉంటాం. అసలు ఉపవాసం అసలు ఎందుకు ఉండాలి? శివుడి పండగ కాదేనా అంటూ ఉన్నారు. అసలు శివుడి పండగ రోజు అసలు ఊరంతా భోజనాలు చేయాలి, విందు భోజనాలు చేయాలి. పెద్ద 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 పెద్దగా మనం ఏం చేయాలంటమ్మా, ఒక రకమైన వాతావరణం, అందరు ఎక్కడ చూసినా పండ్లు పలహారాలు ఆర్భాటం కనబడాలి. కానీ ఆ రోజు అందరు కడుపు పట్టుకొని ఉంటారు ఆకలితో. అసలు ఉమ్ము మింగితే కూడా అపవిత్రం అవుతుంది అన్న భయంతో ఉంటారు, నీళ్లు తాగరు. శాస్త్రీయతని మాట్లాడే ముందు, ధర్మశాసనాల ముందు మానవ శాస్త్రం ఏం చెప్తుంది అని అంటమ్మా, ఒక మనిషిలో నువ్వు మనుషత్వాన్ని చూడకుండా, మనిషిని మనిషి అని నిర్ధారించకుండా, ఒక శివలింగంలో శివుడిని కాదు కదా, అసలు నువ్వు ఒక మనిషిలో ఒక మనిషిని చూడలేవు, ఎవరిని చూడలేవు, దేవుడు దాకా వేరు విషయం. కాబట్టి యావత్ ప్రేక్షకులందరికీ శివరాత్రి పండగ ఏ విధంగా చేసుకోవాలనేది చెప్పడం చాలా గౌరవం. ఒక సాధువులాగా మా తండ్రి మహాముక్కంటి గురించి చెప్పే ప్రతిసారి మా రోమాలు నిక్కబరుచుకొని ఉంటాయి. ఎందుకంటే అలాంటి మహానీయుడికి భక్తుడినైనందుకమ్మా ఎప్పుడూ నా యొక్క అంతఃకరణ శుద్ధి, నా శిరస్సు, నా మనస్సు తండ్రి చరణాలపైనే ఉంటుంది. ఈరోజు మేము శివభక్తులు అయినందుకు చాలా గర్వం. ఎందుకంటమ్మా, శివరాత్రి అనే పండుగ కోసం అని చెప్పి ఎదురు చూసే అఘోరాలు లక్షల మంది ఉన్నారు, నాగసాధువులు లక్షల మంది ఉన్నారు. శివుడి రాత్రి అది ఎలా అయింది? అది అసలు శివరాత్రి పేరు ఎలా వచ్చింది? అసలు ఉపవాసం ఏమిటి? ఆయనకి ఎందుకు అంతటి ఒక ప్రాధాన్యత ఇచ్చే దేవుడు? మరి ఆయనకి ఒంట్లో ఇప్పుడు శరీరం మొత్తం చూస్తే నగలు ఉండవు, నడరలు ఉండవు, ఒళ్ళంతా పాములు, లేదంటే విభూతులు, లేదంటే ఇంకేదో పశు చర్మాలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. అలాంటి ఆ మహానీయుడికి ఈరోజు దేవతలు సైతం కనుసైగలో కూడా ఆయన ముందు ఒక చిన్న పొరపాటు చేయడానికి వెనుక ముందు అవుతారు. మళ్ళీ ప్రాణనాథుడు కళ్ళే తెరవలేడంటారు, కళ్ళు మూసుకొని ఉంటాడు. ఇవన్నీ ప్రశ్నలు చెప్పే ముందు, శివరాత్రి అంటే అమ్మ, బ్రహ్మ విష్ణువులు ఇద్దరు తగువబడుతూ ఉంటారు, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని. ఓ సంధ్యా సమయాన బ్రహ్మ ఏం చేస్తాడంటే, వీళ్ళిద్దరికి అప్పటికి సృష్టి ఏ విధంగా ఆరంభమైందో తెలియదు తల్లి. సృష్టి ఏ విధంగా ప్రారంభించబడింది, సృష్టి ఏ విధంగా నడపబడింది ఎవరికి తెలియదమ్మా. అప్పటికి బ్రహ్మ విష్ణువుల కంటే ముందు మహాముఖంటి కూడా ఉంటాడు ఈ శాసన మండలంలో. అంటే 7 లోకాలలో ఆయన ఉంటాడు. కానీ ఆయన ఏ రోజు బయటికి కనబడదు. ఎందుకంటే ఆయన పంచభూతాలతోని ఆయన గారి పని, గాలి, నీరు, ఆకాశం, అగ్నితోని, భూమితోని పని ఉంటుంది. తండ్రి ఏంటంటమ్మా, మహాముఖంటి చేసిన ప్రతి పనిలో ఒక అర్థాన్ని వివరిస్తున్న సందర్భంలో బ్రహ్మ విష్ణువులు అప్పటికి ఉండి నేనే గొప్ప, నేనే గొప్ప అని గొడవ పడుతున్న తరుణంలో బ్రహ్మేమో నాకు 5 తలలు ఉన్నాయి, నీకంటే తెలివి ఎక్కువ, నాకు నేను రాతలు రాస్తాను, అది రాస్తాను, ఇది రాస్తాను అని ఒకతగా. విష్ణు ఏమో ఒళ్ళంతా బంగారం ఉంది నాకు, నేను వచ్చేసి శ్వేతవాహనం పైన అక్కడ పడుకొని ఉంటాను పాల సముద్రంలో అని ఆయన గర్వంగా ఉంటాడు. ఓ రోజు సంధ్యా సమయంలో బ్రహ్మ ఏం చేస్తాడంటే, చాలా మన హాస్యంగా మాట్లాడుకున్న సందర్భం అనుకోవచ్చు, ఈయన గారు ఏం చేస్తుండో విష్ణువును ఒకసారి పలకరించొద్దాం కదా అని చెప్పి మెల్లిగా బయలుదేరి విష్ణులోకానికి వెళ్ళేసి, తండ్రి అక్కడ అప్పటికి సంధ్యా సమయం కాబట్టి కొంచెం విశ్రాంతి సమయంలో ఉన్నప్పుడు బ్రహ్మ ఏంటంటే ఆయన పొగరు ఏంటంటే నేను గొప్ప అని ఉంటుంది కదా,
విష్ణువు కూడా నేను గొప్ప అని ఉంటుంది పొగరు. బ్రహ్మ ఏం చేస్తాడు, మెల్లగా వెళ్ళి ఇట్లా అంటుంటాడు, ఎందుకంటే నేను వచ్చినా అని చెప్పాలి అని. అప్పుడు ఏం చేస్తాడు, ఆహా అని ఈయన రావాలి కదా, జనరల్ గా పెద్దవాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ రెస్పెక్ట్. ఈయన ఏమనుకుంటాడు అంటే ఆయన నాకంటే చిన్నవాడు, ఆయన ఏది ఊహానుడు, ఆయననే రావాలి నా దగ్గరికి అని ఈయన 3-4 సార్లు అంటాడు అలా ఇలా అంటాడు. అనుకున్నా కూడా రారు. మెల్లిగా చేసి బ్రహ్మ అంటాడు, ఏమయ్యా విష్ణు, నీ ద్వారం ముందు నుంచి ఉంటే నీకంటే పెద్దవాడిని, నేను ముల్లోకాధిపతిని, ఎంతటి నీకు గౌరవం ఇచ్చే మర్యాద ఇచ్చే పద్ధతి తెలియదని కొంచెం దుర్భాషల్లాగా అంటే కొంచెం తిడుతుడు అంటూ మాట్లాడుతూ ఉంటే విష్ణు మహానీయుడు మెల్లిగా లేసి, నువ్వు గొప్ప అని కూడా సరిపోతుందా, నీకు తెలియదా నీకంటే గొప్పవాడిని నేను, నువ్వు నన్ను వచ్చి పలకరించాలి అని అంటాడు. అన్నప్పుడు ఓహో నీకు అంతటి అహంకారమా అని చెప్పి ఇద్దరి మధ్యలో కొంచెం అహంకారపు మాటలు మెల్లిగా 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 పెరుగుతూ 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 ఇద్దరుగా నువ్వేంది నేనేంది అలా ఆకాశానికి వెళ్తారు. ఇంకా తిట్టుకుంటూ ఇక పెద్దగా అయిపోతారు. సినిమాలో చూస్తే పాత సినిమాల్లో అలా పైకి వెళ్ళిపోయి ఇక తిట్టుకుంటూ ఉంటున్న సందర్భంలో అంటే తిట్టుకుంటుంటే ఒక మాట నువ్వేంది నేనేంది నువ్వేంది అనుకొని ఇద్దరు తీవ్ర స్థాయికి వెళ్తారమ్మా. తీవ్ర స్థాయికి వెళ్ళేసి, తీవ్ర స్థాయి అంటే ఏంది, చేతుల్లో ఉన్న ఆయుధాలు ఉపయోగించడం, మాటల ద్వారా అయిపోతే నెక్స్ట్ ఇక చేతులలో ఉన్న ఆయుధాలతో యుద్ధం చేసుకోవడం. అలా యుద్ధం చేసుకుందాం అని చెప్పేసి ఇట్లా నిర్ణయం తీసుకునే సమయానికి ఇద్దరి మధ్యలో నుంచి ఒక అగ్నిస్తంభం, చాలా బలమైనది కాంతివంతమైనది, ఒక్కసారిగా ఇద్దరి మధ్యలో నుంచి వెళ్తుంది. అంటే ఆయుధాలు వేసుకునే సమయానికి ఒకసారి ఇద్దరు ఎన్నిక జరుగుతారు భయభ్రాంతులకి. ఏమిటి ఈ మాయాజాలం, భూమి నుంచి అలా భూమిని చీల్చుకుంటూ వచ్చిన అగ్నిస్తంభం ఇలా ముట్టుకోవడానికి, దాన్ని చూడడానికి కూడా మనకు కన్నులు సరిపోతాయి లేవే, ఇంతటి కాంతిని ఎవరిచ్చారు అని అన్నప్పుడు వాళ్ళిద్దరు ఏమనుకుంటారంటే, ఓహో ఇది మన ఇద్దరి మధ్యలో మంచి ప్రశ్నే, ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టిన వాడు లోకాధిపతి అని అన్నప్పుడు బ్రహ్మ అంటాడు, ఓకే సరే పద, నేను శ్వేత వాహన అంటే ఇప్పుడు బ్రహ్మ యొక్క వాహనం అమ్మ హంస, తెల్ల హంస. విష్ణు మహానీయుడు ఏంటంటమ్మా వారాహమూర్తి అని అంటాం. అంటే ఈ శాసన ప్రకారం శివపురాణంలో చెప్పబడేది. శ్వేత వారాహమూర్తి అయి తండ్రి ఏమో కిందికి వెళ్తాడు విష్ణు మహానీయుడు, ఈయన శ్వేత హంస వాహనం అయ్యి పైకి వెళ్తాడు. ఇద్దరు అలా పైకి ఒక అయినా కిందికి వెళ్ళేసి వెతుకుతూ ఈ అగ్నిస్తంభం ఎక్కడి నుంచి వచ్చిందని కనిపెట్టడానికి వెళ్తున్న తరుణంలో విష్ణు మహానీయుడికి దొరకదు అంతు. ఎక్కడైతే వీళ్ళ ఇద్దరు యొక్క ఒక ప్రణాళిక ప్రారంభమైందో ఆ ప్లేస్కి వస్తారు. అంటే సెంటర్ పాయింట్, నేను ఓడిపోయాను అని విష్ణు మహానీయుడు ఇలా తల ఉంచి కూర్చున్నప్పుడు బ్రహ్మ ఇంకా రారు, పైనే ఉంటారు ఆయన గారు. పోతున్న ఉన్నప్పుడు అక్కడ నుంచి మొగలి పువ్వు పైనుంచి ఒక జలాధారం నుంచి పడుతూ ఉంటుంది. అలాగే పడుతున్న సందర్భంలో బ్రహ్మ ఏం చేస్తాడు, ఇంకా వెతకలేను అన్న ఆలోచన చేసి ఆ పువ్వును అడుగుతాడు, మొగలి పువ్వును, ఓ కుసుమ పైనుంచే మీరు రావడం గమనించి ఉన్నాం, అంటే ఈ అగ్నిస్తంభం ఈ కాంతివంతమైన స్తంభం ఎక్కడి నుంచి వచ్చిందో మీకు ఏమన్నా ఆలోచన ఉందా, మీరు చూసారా అని అన్నప్పుడు మొగలి పువ్వు ఏమంటదంటే ఆయన కూడా గొప్పతనం చూయించుకోవాలని చెప్పేసి చూసాము మహానీయ బ్రహ్మ, ఓ పైనుంచే వస్తూ ఉంది అది అని అనగానే బ్రహ్మకి అంత చిక్కుతుంది కదా పైనుంచి వస్తుందని. ఇంకా బ్రహ్మ ఏమంటాడంటే, నేను కింద ఒక మనిషికి రుజువు చేసుకోవాలి ఇది నేను చూశాను అని, మీరు నేను చూశాను అంటే సరే అని చెప్పాలి కింద. అంటే ఈ మొగలి పువ్వు ఏం చేస్తుందంటే సరే అని అంటది. అనేసి ఇద్దరు కిందికి వస్తారు. విష్ణు మహానీయుడు అలా అలసిపోయి కూర్చొని ఉంటాడు తల్లి. కూర్చున్నప్పుడు విష్ణు మహానీయుడిని బ్రహ్మ వచ్చి కొంచెం మళ్ళీ అహంకారంతో, మేము ఈ విధముగా పైనుంచి వస్తున్న యొక్క అగ్ని స్తంభాన్ని చూసాము, దానికి ఇదిగో ఈ మొగలి పువ్వే సాక్ష్యము అని అంటే, అవునవును నేను సాక్ష్యమే అని అంటది. చూసారా, నేనే ఈ యొక్క భూమండలానికి సారథిని అని చెప్పేసి బ్రహ్మ ఒక పలుకుతూ ఉంటాడు, అబద్ధపు పలుకుతున్న సమయంలో తండ్రి ఒక్కసారిగా ఆకాశ గంగని ఇలా తీసుకుంటూ వస్తాడమ్మ. అంటే తండ్రిది స్కలుడు, స్కలుడు అంటే ఆకాశం నుంచి భూమికి అంత ఎత్తు, ఇలా అడ్డు తీస్తే అన్ని కార్నర్స్ కి ఎత్తు, ఒక బలశాలి లాగా ఉండి ఒక్కసారి ఆయన దగదగ మెరుసుకుంటూ బ్రహ్మ అని ఇట్లా ఆ శబ్దం కూడా ఎలా వస్తుందంటమ్మ, భూమి కపలించిపోతుందంట. ఎంతటి అహంకారపు మాటలు మీవి అని చెప్పి అన్నప్పుడు తండ్రి యొక్క కేశాల నుంచి భైరవుడు ఉద్భవించి ఒక్కసారి బ్రహ్మ 5వ తల తీసేస్తాడు. ఆ గదిగో అక్కడి నుంచి వస్తుందని ఇలా అంటాడు బ్రహ్మ పైన తల, అంటే ఈ తల చూస్తున్నట్టు కదా ఆ 5వ తలని లేపేస్తాడు. ఇట్లా లేపేసి ఆ తల భూమండలం మీద పడుతున్నప్పుడు ఆ తలని ఈ యొక్క కేశాలు భైరవుడి కేశాలకి ఎత్తుకుంటది బ్రహ్మ తల. అలా పడున్నప్పుడు అప్పుడు చూస్తే ఎవరు మీరు అని పడుగుతారు కదా, 4 తలలు ఉంటాయి. ఆ కుసుమ పారైపోతుంది, ఇంకెక్కడ కనబడదు. ఎందుకంటే ఈ శబ్దాలకి ఈ యొక్క బీభత్సానికి ఈ విష్ణు మహానీయుడు లేచి నిలబడతాడు. నిలబడి చెప్పేసి అప్పుడు అంటాడు, నేను ప్రాణనాథుడని, విశ్వనాథుడని, వీరభద్ర రూపాన్ని ఎత్తిన మహారుద్రుడని అని అన్నప్పుడు తండ్రి యొక్క మాటలే వినబడుతుంటాయి వాళ్ళకి. కానీ మీరు ఎవరు, ఎందుకు ఈ యొక్క విభత్సాన్ని సృష్టిస్తున్న మీరు మా కన్నులకు కనబడుతున్నారా, కనబడతలేరా? ఈ సృష్టి రహస్యంకి మీకు సంబంధం ఏంటి అని అంటే, నేను ప్రకృతాంబకు పుట్టిన వాడుని,
నా యొక్క తండ్రి పరిపూర్ణాచార్య అంటాడు. ప్రకృతమ్మ అంటే నేను ప్రకృతికి పుట్టినవాడిని, పరిపూర్ణాచార్య అని అంటే పరిపూర్ణంగా ఈ యొక్క భూమండలములో ఏ మండలంలో అయినా నాదే అధికారం, అంటే పరిపూర్ణమైన స్థితి గలవాడిని నేను. నా పేరే విశ్వనాథుడు, నా పేరే సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, లోకనాథుడు, ప్రాణనాథుడు అంటారు. నేను ఆత్మబంధువుని అని అనగానే వీళ్ళిద్దరూ ఒక్కసారి తండ్రికి ఇలా నమస్కారం పెట్టినప్పుడు, బ్రహ్మ నీవు అబద్ధాలు వాడిన చేత నీకు ఇకపైన భూమండలములో కానీ 7 లోకాల్లో కానీ పూజలు పురస్కారాలు నీకు అందవు. అబద్ధము ఆడడము దైవలోకములో ఎలాంటి పరిస్థితులు ఉపేక్షించబోము. విష్ణు మహానీయుని ఇలా చూసి అంటాడు, మీరు పశ్చాత్తాపబడి ఒక ఆలోచన ద్వారా నేను ఓడిపోయానని నిజమైన నిజాన్ని చెప్పడం చేత నా వలే నీకు పూజలను అందుకుంటావు, ఇకపైన లోకాన్ని నీవు శాసిస్తావు, అన్ని యుగాల్లో నీదే ఇకపైన పై చేయి, నీవు కల్కి భగవానుడై కల్కి పురుషుడువై ఒక్కొక్క అవతారాలలో నీవు అవతారాన్ని ఎత్తుతావు, దశావతారాలు, ఈ అవతారాలకి నీవు అర్హుడవు అని చెప్పి ఆ మాటని నిర్ణయించిన ఆ సందర్భంలో వీళ్ళు ఒక్కసారి తండ్రి దర్శనం అడిగినప్పుడు తండ్రి కనబడే ఆ వెండి కొండలో వాడు ఇలా కూర్చొని ఉంటాడంట. ఆ రూపం చూసిన వాళ్ళిద్దరికి కళ్ళు సరిపోవంటమ్మా. ఆహా ఏమి దగదగా మెరుపు శంకర మీది, ఇంతటి ముల్లోక అందగాడు ఈ లోకాన లేకపోయినా. మేము విర్రవీగుతున్న ఈ యొక్క తరుణాన్ని ఎంత చక్కగా వివరించారు. మాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఈ అగ్నిస్తంభనం ఎక్కడిది. ఇంతటి అగ్నిస్తంభం వచ్చినప్పుడు ఆ కాంతిని తట్టుకోవడం ఎలా అంటే, ఇది నేను మానవుల శ్రేయస్సు కోసము నా కడుపులో నుంచి ఉద్భవించిన అగ్నిలింగము, ఆత్మలను కొలువు చేసుకుంటున్న ఒక శివలింగము అని అన్నప్పుడు ఆ తండ్రి ఒక్కసారి ఆ శివలింగాన్ని పట్టుకొని ఆ పోతున్న అగ్నిస్తంభాన్ని అమ్మ ఇలా కొడతాడు, కొట్టి చూపిస్తాడు. అంటే ఆయన బలం కూడా చూపించాలి కదా. ఆ అగ్నిలింగాన్ని ఇలా కొట్టినప్పుడు అమ్మ ఈ చేతోని ఆ లింగం 64 రూపాలుగా భూమండలం మీద పడ్డది. అందులో 12 జ్యోతిర్లింగాలు ముఖ్యంగా పడ్డాయి భూమికి. మన దగ్గర ఒక రేఖలాగా అంటారు. తండ్రి ఇలా కొట్టినప్పుడమ్మా మొట్టమొదట పడ్డ శివలింగం సౌరాష్ట్ర సోమనాథేశ్వరాలయం గుజరాత్, ఇప్పటికీ గాలిలోనే ఉంటది. తండ్రి ఇలా కొట్టినప్పుడు ఇటు రూపం లేదు కదా, గాలిలో ఉంది కదా. ఆ గాలిలో ఉన్న శివలింగం ఇప్పటికీ మన మొదటి జ్యోతిర్లింగం. అలా తండ్రి యొక్క రూపాలని వివరంగా చెప్పినప్పుడు వాళ్ళంటారు, ఇంతటి వీరుడినా మనము ఘన సత్కారాలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఇలాంటి రోజు ఇకపైన ముల్లోకాధిపతికి మనం ఇచ్చే మహత్కరమైన రోజు కాబట్టి ఇది కదా శివుడు భూమండలానికి అన్ని మండలాలకి ఉద్భవించిన రోజు అని తండ్రికి వాళ్ళు చేసిన పండగ ఎలా ఉంటదంటే అమ్మ, పలు రకాల పండ్లు, పువ్వులు, రకరకాల అన్ని చేస్తూ ఉన్నప్పుడు ఆ పండగని మెచ్చి తండ్రి ఇకపైన ఈ శాసనాన్ని, ఈ ఇతిహాసాన్ని భూమండలంలో అన్ని మండలాల్లో నా యొక్క రాత్రిగా శివరాత్రిగా ప్రకటించబడుతుంది. ప్రకటించబడిన మహాక్షేత్రం అరుణాచల క్షేత్రముగా భూమండలంలో ఈ ప్రదక్షిణలు చేయవలసిన మహాక్షేత్రముగా పేరుగాంచబడుతుంది అన్న ఈ సందర్భం జరిగిన ప్రాంతం అంతా అరుణగిరి క్షేత్రం. అంటే మన దగ్గర భూమండలంలో ఉంది. తండ్రి పోతూ పైచిలుకు మాట మొగలి పువ్వుని ఇలా చూస్తాడు. ఓ కుసుమ అని అనగానే ఆ మొగలి పువ్వుకి అర్థమైపోతుంది, ఇక వీళ్ళిద్దరి పని అయింది, ఇంకా నా పని ఏమవుతుంది అంటే, అబద్ధాలు ఆడిన నీవు ఇకపైన ఎవరి పూజలకు కూడా అర్హతని సంపాదించలేవు, నీవు అడవుల పాలవుతావు. నీ సుగంధము, నీ యొక్క అందము ఇకపైన వెన్నెల పాలు, ఆ చంద్రుడి పాలు, ఈ పశువుల పాలు, ఆ పాముల పాలు అవుతుంది. కాబట్టి మీరు ఎప్పటికీ పూజను అందుకోలేరు అని చెప్పి తండ్రి పెట్టిన మహాశాపము మొగలి పువ్వు ఇప్పటికీ అడవిలోనే పెరుగుతుంది. మొగలి పువ్వే పువ్వులకి రాజు, అంటే ఒక రాణి, అంత స్థితిని కోల్పోయినది. కానీ శివరాత్రి రోజు ఆ పువ్వు పెడతారమ్మా. ఎవరైతే ఆ పువ్వు పెడతారో ఆ రోజు మొగలి పువ్వు పెట్టిన వాళ్ళకి మళ్ళీ మంచి శ్రేయస్కరం. ఎందుకంటే ప్రాయశ్చిత్తం. ఎందుకంటే ఆయన మాట తప్పు చేసినందుకు అన్నాడు కానీ అధర్మంగా ఏ మాట అనలేడు. ఇలా జరిగిన ఒక సందర్భము ఇది చరిత్ర ఇతిహాసాల్లో దైవలోకంలో జరిగింది. ఇంకొక లోకంలో జరిగిన విషయం, నా తల్లి జగన్మాతని పెళ్లి చేసుకోవడానికి నా మహాముక్కంటి ఎదురు చూసిన మహాచూపులు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఈ శివరాత్రి. జగన్మాత ఎంత అందంగా ఉంటుందంటే తల్లి, మా అమ్మ పార్వతీ మాతను మనం వివరించి చూస్తే ఏ రూపం చూసినా జగన్మాతే. ఇప్పుడు నువ్వు ఏ రూపంలో చూసుకున్నా ఆమెతోనే పోలుస్తాం. అలా ఉన్నప్పుడు అమ్మ తండ్రి ఒక రాక్షసుడికి వరం ఉంటుంది. తండ్రి ఏం వరం ఉంటుంది అంటే, నాకు అహం లేనివాడు నన్ను చంపాలి. అహం అనేది లేనివాడు ఎవడని ఉంటాడమ్మా? ప్రతి ఓడికి ఈగో ఉంటుంది, కోపం ఉంటుంది, శత్రుత్వం ఉంటుంది, మంచి చెడు అన్ని ఉంటుంది కదా. అహం లేనివాడు వల్ల నాకు చావు ఉండాలని ఒక రాక్షసుడు బ్రహ్మ దగ్గర వరం తీసుకుంటే బ్రహ్మ నవ్వుతాడంట, అమ్మ వీడు ఒక పిచ్చివాడు, అహం లేనివాడు అంటే లోకం మొత్తం అహం లేనివాడు ఓడు లేడు, అసలు వరం ఇస్తున్నా నేను ఆ వరం ఎప్పటికైనా ఫలిస్తుందో ఫలించదో అని అన్నప్పుడు
ఒక సమయం వచ్చినప్పుడు ఈ రాక్షసుడు అందరు దేవతల మీద పడుతూ ఉంటాడు, ధ్వంసాలు చేస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మ ఏమంటాడంటే మహాముఖంటి అయితే ఈ యొక్క సమస్య పరిష్కారం చేయగలడేమో చూద్దాము అని వెళ్ళినప్పుడు తండ్రి పరిపూర్ణాచార్య కూర్చొని ఉన్నప్పుడు ఈ వరంలో ఒక చిన్న ఆలోచన ఏం పెడతాడంటే బ్రహ్మ అహం లేని వాడు పెళ్లి తర్వాతనే మమ్మల్ని చంపవలెను అని అంటాడు. అందుకే తండ్రిని విశ్వాచార్య అంటారు. తండ్రికి పెళ్లి కాదు, మొదట బ్రహ్మచారి తత్వము విశ్వాచార్య అంటారు. ఓ రాక్షస సంహారం చేయడానికి అని చెప్పేసి కారణ జన్మరాలైన పార్వతీమాతని ఏం చేస్తాడు, తండ్రి ఆయన గారిని అమ్మని చూసి ఇష్టపడి ప్రేమించి దక్షుడు ఎన్నో చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఈ రాక్షసుడు యుద్ధానికి వచ్చినప్పుడు అమ్మ ఇలా తండ్రి పెట్టి వాడి గుండెల మీద కొడతాడు, ఇక్కడ దెబ్బ ఒక దెబ్బ కొడతాడు. కొట్టినప్పుడు వాడికి ఏమర్థమవుతాడు, గుండె చాలా ఇబ్బంది పడి బద్దలైపోతే అప్పుడు అడుగుతారు ఎవరయ్యా మీరు, అసలు అహం లేనివాడు ఈ లోకంలో లేడు కదా, అలాంటిది లోకంలో లేని వరం నేను కోరితే నువ్వు ఒక గుద్దు గుద్దేవో అది నా గుండెంత బద్దలైపోయింది కదా అని అంటే అప్పుడు మిగతా దేవతలు అంటారు అహం లేనివాడే కానీ ఆయన పేరు పరమశివుడు, అహాన్ని కూడా గెలవగలడు, ఆలాహాలాన్ని కూడా ఆయన గొంతులో పెట్టుకున్నాడు, ఒకసారి ఆ గొంతు చూడవయ్యా అంటే విషాన్ని కాలకూట విషాన్ని పెట్టుకున్న వాడి దగ్గర అహముతో పాటు నీ ప్రాణాన్ని రక్షించగలిగిన మహాదాత ఆయన అని చెప్పినప్పుడు ఆయన ఆహా ఇంతటి భక్తి అని చెప్పినప్పుడు తండ్రి ఆయన గారి యొక్క దెబ్బ పడ్డందుకు నేను ఇకపైన మీ అంగరక్షకుడు అయి ఉంటా అని తండ్రితో పాటు ఉన్న ఆ రక్షకులలో ఆయన గారు ఒకడు ఆ రాక్షసుడు. ఇలా పార్వతీమాతని తండ్రి ఇష్టపడుతున్న తరంలో మనకు తెలిసింది ఏంటంటమ్మా దక్షుడు ఒప్పుకోడు. ఇదొక తరుణం, తండ్రి ఒక రాక్షస సంహారం చేసిన సమయం అయితే పార్వతీమాతని దక్షుడు అంటే వాళ్ళ తండ్రి దక్షుడు అసలు ఒప్పుకోడు. భూతనాథుడని ఒళ్ళంతా విభూతి రాసుకుంటాడని అసలు ఆయన పశువులతో తిరుగుతాడు, శ్మశానాల వాటికలో పడుకుంటాడు ఉంటాడు, ఆయనది ఎక్కడ ఆయనది ఏంది పార్వతమ్మ నువ్వు ఎందుకు అది అని అంటే తండ్రిని ఈమె అలా అనకూడదు. మహాముక్కంటి యొక్క వ్యూహం చాలా గొప్పది. ఆయన గారు మూడో కన్ను యొక్క అర్థాన్ని వివరిస్తుందమ్మా. 3 కన్నులు ఉన్నవాడు ఎంత ముచ్చటగా ఉన్నాడో మీకు తెలుసా తండ్రి, ఆయన ధర్మాన్ని జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని రుజువు చేయబడ్డ మహా జ్ఞానం ఇది. దిస్ ఇస్ కాల్డ్ ఏ థర్డ్ ఐ ఇన్ ఇంగ్లీష్, థర్డ్ ఐ అంటారు, మనకు కూడా ఉంది అది, కానీ మనం ప్రూవ్ చేయగలం. ఆయన ప్రూవ్ చేశాడు దీన్ని, ఆయన ప్రూవ్ చేశాడు కాబట్టి ఆ థర్డ్ ఐ కూడా ఇలా ఉంటది పైకి, అంటే మీరు చూసే చూపు కంటే నేను భిన్నంగా చూడగలను, దాని అర్థం అదే అన్నమాట. అందులో కన్ను నల్లగా ఉండి తర్వాత ఎరుపుగా ఉంటది, తెల్లగా ఉంటది, కొంచెం తెరిచి ఉంటది ఇలా మూసి. ఎందుకు మూసి ఉంటది ఎందుకు తెరిచి ఉంటది అంటే అమ్మ మహాముక్కంటి ఓ సంధ్యా సమయంలో కూర్చున్నప్పుడు మా తండ్రి మహాయజ్ఞం ఏమంటారంటే యోగ నిద్రలో ఉన్నప్పుడు పార్వతీమాత వచ్చి వెనక నుంచి ఇలా పట్టుకుంటది తండ్రి కళ్ళని. పట్టుకున్నప్పుడు తండ్రి అంటాడు వలదు పార్వతి వలదు, నా కన్నులను ముట్టుకోవడం చేత లోకానికి పంచభూతాలకి భంగము కలగవచ్చును అని అంటే అమ్మ అసలు ఆ సమయాన్ని తండ్రి ఏం అనలేకపోతాడు. భార్య స్వయాన వెనక నుంచి పట్టుకున్నప్పుడు ఆ సమయాన్ని మనము ఒక ఎట్లా అంటామా ఒక ఎమోషన్ గా తీసుకుంటారు అంతే. ఏమన్నా గట్టిగా అనడము ఏదైనా చేస్తే ఏమన్నా బాధపడుతుంది ఏమో పార్వతీ మాత అని చెప్పి తండ్రి ఆ చేతుల మీద చేతులు పెట్టి ఇలా తీస్తూ ఉంటాడు. తీస్తున్నప్పుడు 2 కళ్ళు ఇలా తెరుచుకున్నప్పుడు తండ్రి ఒకసారి పైకి చూస్తాడు. పైకి చూసినప్పుడు అమ్మ ఒక్కసారి ఆకాశం బద్దలవుతుంది, చాలా భయంకరంగా బద్దలైనప్పుడు అమ్మ అంధకాసురుడు పుడతాడు ఆకాశం నుంచి ఆ కళ్ళు చూసిన చూపులకే. తర్వాత మళ్ళీ అమ్మ మళ్ళీ ఇటు అటు అంటున్న సందర్భంలో మళ్ళీ సముద్రం వైపు చూస్తాడు. చూడగానే జలేంద్రుడు పుడతాడు ఇక్కడ నుంచి. అమ్మ ప్రమాదాన్ని పసిగట్టి ఏదో ప్రమాదం జరుగుతుంది మహానీయుడి వల్ల చెప్పినప్పుడు ఈ కన్నులు ఇవన్నీ చూసి తండ్రి ఏం చేస్తాడు, ఒకసారి పార్వతి నువ్వు పట్టుకున్న సందర్భం చాలా ముచ్చటైనది, కానీ నా కన్నులు మూయబడకూడదు, మూసినప్పుడు పంచభూతాల నుంచి వచ్చిన ప్రమాదాలని నేనే అరికడతాను, కాబట్టి నేను పంచభూతాలకి అధిపతిని అవుతాను అన్నప్పుడు ఓం నమ శివాయ ఇవన్నీ కరెక్ట్ గా పంచభూతాలకు సంబంధించిన పేర్లు, గాలి నీరు ఆకాశం భూమికి సంబంధించి మంటకు సంబంధించి ఇలా వివరిస్తే తల్లి చాలా ఆనందంగా పడుతుంది. తల్లి దక్షిణుడికి చెప్తుంది ఈ విషయం. మహాముక్కంటి యొక్క వ్యూహం 3వ కన్ను యొక్క అర్థము అది తండ్రి పంచభూతాలను ఇందులో కొలువు చేసుకొని ఉన్నాడు. శరీరం అంటావా ఆత్మలని ఒకవైపు తర్వాత ఆడవాళ్ళని మగవాళ్ళని నిర్ణయించినప్పుడు అర్ధనారీశ్వరి తత్వాన్ని చూపించిన నా తండ్రి ప్రాణనాథుడు. ప్రాణాలు ఆయననే ఇస్తాడు అంటే ఆత్మనాథుడు. ఆ ఆత్మనాథుడు ఎలా అయ్యాడంటే అమ్మ తండ్రి యొక్క గర్భంలో అగ్నిలింగం ఉంటుంది తల్లి. ఒక మనిషి పుట్టక ముందు ఆత్మ పుడుతుంది. ఈ ఆత్మ తండ్రి శివుడి యొక్క గర్భంలో పుడుతుంది. ఆ గర్భంలో ఆత్మలింగం రూపంలో పుట్టి ఆ అగ్నిలింగం రూపంలో పుట్టి ఆ అగ్నిలింగంలో నుంచి పరిపూర్ణంగా వచ్చినాక దాన్ని ఆత్మలింగంలో వేస్తారు. ఆ ఆత్మలింగంలో పరిపూర్ణమైన ఒక ఆకారం ఆడవాళ్ళ మగవాళ్ళ నిర్ణయించబడ్డ తర్వాత తల్లి గర్భంలో వేస్తారు. ఈ 3 ప్రక్రియలకు ముందు 2 ప్రక్రియలు తండ్రి యొక్క కడుపులో జరుగుతాయి. అప్పుడు ఆడ మగ ఏంటంటే తండ్రి యొక్క శరీరము ఎడమ వైపు వచ్చేసి ఆడవ ఆత్మలని,
కుడివైపు వచ్చేసి మగ ఆత్మలను పెట్టుకోవడం చేత తండ్రి పార్వతీమాతని ఎడం వైపు పెట్టాడు, ఇటువైపు ఆడవాళ్ళ యొక్క ఆత్మలు కొలువై ఉన్నది. అది అర్ధనారీశ్వరి తత్వము. ఇక్కడ ఆయన గారు వేసుకున్న కర్కాటేశ్వరుడు మెడలో నీలకంఠుడు పెట్టుకున్న విషం, కాలకూట విషాన్ని మింగినప్పుడు తండ్రి గొంతులో పెట్టుకున్నాడు. దేవతలకు అమృతం సైతం ఇచ్చి ఎవరన్నా పెట్టుకుంటారా విషాన్ని మింగుతారా? అలాంటి నా తండ్రుడు భోలాశంకరుడు, నా నాథుడు. అలాంటి మహాముఖంటి నా మీరు తండ్రి ఇలా అంటున్నారు అంటే ఆయన నచ్చడు. మరి శ్మశానంలో ఎందుకు కూర్చుంటాడు? ఒళ్ళంతా విభూది రాసుకుంటాడు కదా. ఓ చెప్పుతున్నావు చెప్పు అని అన్నప్పుడు అప్పుడు అంటుందమ్మా, ఆత్మలు మానవ శరీరాన్ని దాల్చిన తర్వాత పాప కర్మలని, పాపపు పుణ్యములని, జీవిత లక్ష్యాలు, భార్య పిల్లలు, సంసారం అంటూ 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 అలసిపోయి ఆయన చనిపోయే కాలానికి మహాముఖంటి ఇచ్చిన ఆత్మ ఆయన దగ్గరికి చేరడానికి, మరి ఆయన ఇంటిలో ఆయన పిల్లల కోసమే కదా నా తండ్రి కూర్చున్నది. అక్కడ ప్రాణనాథుడు కూర్చున్నది. ప్రాణాన్ని ఇచ్చిన తర్వాత ఆ ఆత్మ బంధనని ఆయన బంధంలో కలుపుకోవడానికి నా పిల్లలు నన్ను చూసి గుర్తుపట్టలేరేమో అని నేను శ్మశాన నివాసున్నై ఉన్నా పార్వతి అని అన్నప్పుడు ఆయన అంటాడు కదా, ఓ ఒళ్ళంతా విభూది రాసుకోవడానికి గల కారణాలు ఏమిటో అని అంటే, మరి నా పిల్లలని రుజువు చేసేది ఎలా? కాలిన చితిమంటలో నుంచి వచ్చిన ఆ బూడిదని ఇలా మీద వేసుకుంటూ నటరాజ రూపం వేసుకుంటూ ఆయన నాట్యం చేస్తాడంట. మీరు నా పిల్లలు, నా ఆత్మ బంధువులు. నా కడుపులో నుంచి అగ్నిలింగం, అగ్నిలింగం నుంచి ఆత్మలింగం, ఆత్మలింగంలో నుంచి మీరు వచ్చిన గర్వం, అండం పిండం మీరైతే నేను బ్రహ్మాండం అని చెప్పి ఆ విభూదిని ఇలా వేసుకుంటాడంట బూడిదని. అప్పుడు వీళ్ళందరూ ఇలా తుడుచుకుంటూ ఈయన భలే విచిత్రంగా ఆడుతున్నాడే అని చూస్తారంట. ఇది రాయబడిన మహాపురాణం, శివపురాణం. ఇన్ని వివరించిన నా తండ్రి ఎందుకు ఇంకా కళ్ళు తెరవలేడు పార్వతి అని చెప్పి అడుగుతారు దక్షుడు. అప్పుడు అంటాడంట, అమ్మ భూలోకంలో రానున్న లోకంలో ఏ యుగంలోనైనా ఎప్పుడైతే ధర్మం సంస్థాపనం జరగబడుతూ ఉందో, ఏ రోజే ధర్మంగా సత్యయుగం లాంటి యుగం వస్తుందో ఆ రోజు వరకు నా తండ్రి కళ్ళు తెరవకూడదు అని చెప్పి ఆ పాపాలని నేను పుట్టించిన నా పిల్లలే చెయ్యడం నేను చూసి తట్టుకోలేను. అందుకని అయినా నా పిల్లలని నేను చూస్తున్నా కాబట్టి ఈ రెండు కన్నులు మూసుకొని చూడలేను. కాబట్టి ఈ మూడో కన్ను కొద్దిగా తెరిచి చూస్తున్నా, నా పిల్లలు నన్ను చూస్తున్నారా లేదా నేను చూడలేను, నా పిల్లలేనా చేస్తున్నది అని చెప్పిన మహా క్షేత్రం రాయబడిన కాశీ అమ్మ మనది. కాశీలో ఉన్నాయి ఇవన్నీ వివరణ రాసి. ఇన్ని గొప్ప 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 గుణగణాలు చెప్పిన నీకు మరి ఎలా అమ్మా సంసారం చేసేది అని అన్నప్పుడు, నా తండ్రి స్కలుడు అంటే శివుడు స్కలుడు అంటే ఆయన లేని ప్రపంచమే లేదు. ఇక గాలిలో ఆయననే ఉన్నాడు, ఆకాశంలో ఆయన ఎక్కడైనా అక్కడైనా ఉన్నాడు. ఆయనను చూడాలంటే మానవ శరీరం ఎత్తితే చూడలేరు. ఆత్మబంధువు అయిన పరమాత్మని చూడాలంటే ఈ యొక్క మనస్సు తన్మయముతో ఆత్మ సాధన చెందినప్పుడే శివుడిని చూడగలుగుతారు. కాబట్టి నా తండ్రి మనందరికీ యోగా మనం చేస్తారు కదా, మహామహా యజ్ఞాలు, మహామహా సాధన కూర్చున్నప్పుడు కళ్ళు ఇలా మూసుకొని కూర్చుంటారు కదా, ఇలా తలపైకి ఇలా పెడతారు. మన దగ్గర చాలా మంది చేస్తారు. దాన్ని మన దగ్గర ఏదో ఏమంటారు అంటే అమ్మ, దాన్ని వజ్రాసనమే ఇది అంటారు. తల పైకి పెట్టి ఇలా తల పెట్టి పైకే చేస్తారు. అప్పుడు ఈ తలలో నుంచి కపాలంలో నుంచి పరమాత్ముని చేరుతుందంట ఆత్మ. ఇలాంటి ఎన్నో ఇచ్చినప్పుడు దక్షుడు అయినా నచ్చడు, నాకు నచ్చలేడు. ఇన్ని చెప్పిన తర్వాత శివుడికి చెబుతుంది కదా, మరి మా తండ్రి మిమ్మల్ని మెచ్చలేరు, నీ గురించి ఇన్ని గొప్పలు చెప్పినా మెచ్చట్లేరు అంటే, ఓహో అలాగా, సరే వస్తా. నేను మా అత్తని మా మామని మెప్పించడానికి నేను ఒక యువరాజులాగా వస్తాను, నేను ఒక వీరుడులాగా వస్తాను, నా ప్రమద గణాలందరినీ తీసుకొని వస్తానని తండ్రి ఒళ్ళంతా బంగారం వేసుకొని దగదగదగా మెరిసి తీసుకొని వీరుడులాగా వస్తాడమ్మా. మా వీరుడులాగా వస్తుంటాడు. ఇక ఆయన వచ్చే ఆ తరుణం అమ్మా, అబ్బాబ్బా, అక్కడ పక్షులు, ఇక్కడ జంతువులు, ఆకాశం అంతా కిలకిలలు, ఒక్కటే సందడి. ఒక సందర్భం ఎట్లా అంటమ్మా, శివుడి పెళ్లి. మరి మహాముఖంటి వస్తున్నప్పుడు మరి పెళ్లి కొడుకు వస్తుంటే మానవులం మనమే పెద్ద సందడి చేస్తాం. అక్కడ విష్ణువు, బ్రహ్మ, దేవాది లోకాలు, లోకాది లోకాలు అందరూ చేస్తున్న ఆ సందర్భం అమ్మ చూడ ముచ్చటగా ఉంటున్నప్పుడు అత్తకి మామకి శివుడు మొదటి నుంచి ఇష్టం ఉండదు కదా. ఎందుకంటే పార్వతీ మాత ఇష్టపడ్డది, బిడ్డ ఇష్టపడ్డది. నా ప్రశ్న చాలా ఆలోచించాలి. బిడ్డ ఇష్టపడ్డది కాబట్టి ఆ అల్లుడు అత్తకి మామకి ఇష్టం ఉండదు. నా మాట వినాలి బాగా. అల్లుడు బిడ్డ ఇష్టపడ్డది కాబట్టి అత్తకి మామకి ఇష్టం ఉండదు. ఓహో వస్తున్నాడంట ఆయన అని ఎదురు చూస్తూ ఉంటారమ్మా. చూస్తుంటే ఒకసారి అందరూ ఆహా ఎంతటి సుందరంగా కనబడుతున్నాడు ఆ మహాముఖండి, శివుడంటే ఈయన ఎంత దగదగదగగా మెరుస్తూ ఉన్నాడు అని చెప్పి అందరు ఆనందంగా చూసి ఆయన రూపం, ఆయన అందాన్ని చూసి ఎంత అందంగా ఉన్నాడు అని చెప్పి వివరిస్తూ ఉంటే ఇంకా అత్తగారు ఉంటారు, అత్తగారు కూడా చూడాలిగా. ఇక అత్తగారు చూడడానికి వస్తుందమ్మా. అత్తగారు చూసే సమయానికి తండ్రి చేతిలో ఒక బొచ్చే ఉంటుంది, ఆ బొచ్చే పట్టుకొని వస్తుంటాడట. ఒకటేసారి కనబడతాడు. ఎందుకంటే శివుడి నిజ రూపం చూపిస్తాడు ఆవిడకి. నా రూపం ఇది,
నన్ను ఈ విధంగా మీరు రమ్మన్నారు, కానీ మీరు మనసుతో చూస్తే నేను మహారాజులాగా కనబడతా, మనసు లేని మీకు నేను మహారాజులాగా కనబడితే, ఈ శరీరం ద్వారా కనబడితే నా యొక్క అసలైన రూపాన్ని మీరు చూడలేరు, నేను అబద్ధమైతా అని ఈ అత్తకి ఇష్టం ఉండకపోయేసరికి ఈరోజు బిడ్డ నచ్చడం వల్ల అల్లుడు అందరికీ చులకన. అదే అత్త ఒకవేళ మామ అంటే తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం అయితే అల్లుడు ఈడబెట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఇది వర్తిస్తుంది మనకి. ఎందుకంటే పార్వతీమాత తల్లి నచ్చరు కాబట్టి బిచ్చగాడిలాగా కనబడతాడు తండ్రి. ఓ నాకు బిచ్చగాడిలా కనబడుతున్నాడు ఈయన అంటే మరి ఆయన బిచ్చగాడిలాగానే కనబడతాడు. నీవు ఇష్టపడితే మహారాజులాగా కనబడతాడు. నీకు ఇష్టమే లేదు కదా తల్లి, ఎలా నచ్చావమ్మా పార్వతమ్మ, నీవు ఆయనతో ఎలా సంసారం చేస్తావు? చేతిలో ఒక బొచ్చ ఉంది, ఆ ఒళ్ళంతా విభూది వేసుకొని ఆయన ఇక్కడ సర్పం ఉంది, చూడ్డానికే నాకు అందహీనంగా కనబడుతున్నాడు అని అంటే అప్పుడు అంటది పార్వతీమాత, అమ్మ నా కన్నులతో చూడు, నేను ప్రేమించిన నా ప్రేమనాథుడు, నాకు తెలుసు కదా ఆయన ఎంతటి అందగాడో, అంటే నీ ఇష్టం అని చెప్పి అమ్మ అయిష్ట ప్రకటిస్తే పార్వతీమాత పెళ్లి జరిగింది. ఆ పెళ్లి జరిగిన సందర్భం కూడమ్మా లోకాధిపతులు దేవాది దేవతలు చాలా చక్కగా తిలకించే పద్ధతే వేరు. ఆ పద్ధతిలో చూడమ్మా జగన్మాతని చేసుకున్నప్పుడు కారణ జన్ములని కన్నదమ్మ. ఒక వినాయకుడైనా, కార్తికేయుడైనా, నల్లపోచమ్మ తల్లైనా, దుర్గామాత అయినా, ఎల్లమ్మ తల్లైనా వీళ్ళంతా దేవాది దేవతలని కన్నా ఆది దంపతులు వాళ్ళు. అన్నిటికి మించి మానవుడు అని మీరు అనండి ఒకసారి. మానవుడు కదా, మానవుడు వచ్చింది శివుడు నుంచి. ఈ విధంగా మానవుడికి పేరు వచ్చింది. ఒకసారి దేవుళ్ళు అనండి మీరు. దేవుళ్ళు మనుషులు. దేవుళ్ళ నుంచి వచ్చిన వాళ్ళ మనుషులు. ఇంత ఇంటర్లింక్ పెట్టిన మహాశాసనం శివపురాణం. మానవుడి పేరు ఎలా వచ్చింది అని అంటే శివుడి నుంచి వచ్చింది అది. ఎందుకంటే ఆయన యొక్క శ్రేయస్కరమైన ఈ శ్రేయస్కర జీవితం కదా. ఇలా వచ్చిన పండగ చేసుకునే రోజు శివరాత్రి పెళ్లి రోజు అమ్మా. భిక్ష సహజంగా భోజనం గురించి ఎందుకు జరుగుతుంది, ఆకలి మంటలు, ఉపవాసాలు ఎందుకు చేయాలి, ఇవన్నీ మీకు చెప్తుంది ఏంటమ్మా. పండగ ఎలా వచ్చిందో చెప్తున్నాం, ఎలా చేసుకోవాలనేది చెప్పడానికి చాలా మంది ఉన్నారు. ఉపవాసం ఉంది ఏంటంటే అమ్మా, తండ్రి ఏం ఆశించిండంటే స్వచ్ఛమైన మనస్సు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అంత మనసే కనబడదు, ధర్మమే కనబడదు కదా, న్యాయం సత్యమే కనబడ్డది కదా. పార్వతీమాత పెళ్లి అయిన తర్వాత మరో సంవత్సరం వచ్చినప్పుడు ఇంకా లోకమంతా ఆర్వాటం, ఒకటే హడావిడి ఉంటుంది. ఎందుకంటే శివుడి పెళ్లి, మనం కూడా కళ్యాణం ఎవరి గుడిలో వాళ్ళు చేయాలిగా తల్లి. అలా కొంతమంది తండ్రిని ఇష్టపడిన వాళ్ళందరూ పెద్దగా ఊరంతా పందిరేసి వనభోజనాలు, లడ్డూలు, ఇంకేమేమో ఎందు భోజనాలు కావాల్సినవి, తీపి అన్ని భోజనాలు సిద్ధం చేసి ఇంకా తండ్రి పెళ్లి ఎలా చేస్తారంటమ్మా, మామూలు హడావిడి ఉండదు తల్లిగా. శివుడి పెళ్లి కదా, చాలా హడావిడి, బాజా భజంత్రీలు గట్టి మేళాలు పెట్టి చాలా హడావిడిగా విగ్రహాలను ఎట్లా అంటమ్మా, నిజమైన దేవుడిని కూడా పట్టించుకోరు ఆ విగ్రహాలను పట్టుకొని ఒక్కటే ఉరుకులాట ఉంటది. పెళ్లి 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 ఆ హడావిడి చూసి మహాముఖ్య అంటే ఏమంటాడంటే అసలైనది వదిలిపెట్టేసేసి మనసుతో తనువుతో చేయమనంటే విగ్రహాలని పట్టుకొని పెళ్లి 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 అంటూ ఉన్నారు కదా. వీరికి ఒక్కసారి జ్ఞానోదయం చేద్దాము అని తండ్రి ఏం చేస్తాడు, తండ్రి పెళ్లి చేసే సమయంకు తాళి కట్టేది ఒక సమయం ఉంటుంది తల్లి, ఈ సమయం కట్టాలి అని. అయితే తాళి కడుతున్నాము అని చెప్పి ఆ ఆర్భాటము, ఆ వంటలు, ఆ విందు భోజనాలు అన్ని చేస్తున్న సమయంలో ఇక గట్టి మేళాలు వాయించండి అనగానే ఎట్లా మోగుతుంది, డమడమడమడమడ మోతుంది కదా. ఈయన ఒకటేసారి భవతి భిక్షాందేహి అంటాడు ఆ మధ్యలోకి వచ్చి. ఒకటిసారి భవతి భిక్షాందేహి అనగానే ఎంత కోపం వస్తుందమ్మా ఎవరికైనా. ఎవర్రాను కరెక్ట్ గా పెళ్లి అయ్యే సమయానికి భవతి భిక్షాందేహి అంటావు అని కోపం ఇప్పటికైనా వస్తుంది. మళ్ళీ భవతి భిక్షాందేహి అంటాడు, 3 సార్లు అంటాడు అలాగా. అప్పటికి వాళ్ళు ఎవరు స్పందించకపోయేసరికి తండ్రి ఏమంటాడంటే, పెళ్లి జరుగుతుంది కనబడతలేదా అని మిగతా వాళ్ళు ఎవరైతే పెళ్లికి పెద్దలు అంటారు, కనబడతలేదా అక్కడ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతూ ఉన్నది, నీకు ఇంకిత జ్ఞానం లేదా, పెళ్లి జరిగిన తర్వాత పెడతారుగా భోజనాలు, ఇప్పుడు నీకు అది అని అంటే, కాదు నాకు ఆకలి అవుతూ ఉంది అని అంటే, ఆకలి అయినది కరెక్టే కానీ నువ్వు అన్నదానికి అక్కడ విగ్రహాలు పెళ్లి కావాలి కదా అంటే, మీరు పెడుతున్న ఈ విందు భోజనాల విగ్రహాలు స్వీకరిస్తాయా అని అంటాడు ఆయన. ఏమరు ఎక్కువ మాట్లాడుతున్నావు అని దిగుతారు వీళ్ళు. ఈ సహజంగా మన దగ్గర జరిగేది, ఎక్కువ మాట్లాడుతున్నావు ఏందా అని ఇట్లా గట్టిగా అంటాం కదా తల్లి. అలా అందరూ వచ్చేసి తోస్తారు. చూసినప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా, భవతి భిక్ష దేహి అంటే, భవతి అని అంటే అమ్మ, భిక్ష అంటే కడుపు నింపండి, దేహి అని అంటే మీరు అన్నట్టుగా దాంట్లో 2-3 అర్థాలు వస్తాయి. మీరు చేసిన పుణ్యములో మాకు ఒక భాగం ఇవ్వండి. అలాంటి కళ్యాణం అప్పుడే అంత పెద్ద 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 భోజనాలు చేసిన మీరు కంచంలో ఇంత అన్నమే నాకు పెట్టలే, నాకు అన్నం పెడితే మీ శివుడు ఏమన్నా లేచిపోతాడా అయ్యా అని అడుగుతాడు తండ్రి. ఇప్పుడు నేను భిక్షాటకుడిని, పెళ్లి కోసం మీరు పెళ్లి ఎంత ఏర్పాటు చేశారు, నాకు అన్నం పెట్టడం వల్ల మీ పార్వతీ పరమేశ్వరులు పారిపోతారా,
అని అన్నందుకు వీళ్ళందరూ కోపం వచ్చి ఎక్కువ మాట్లాడుతున్నారు అది చెప్పి తోసేసినప్పుడు ఆకలితో వచ్చిన నిజమైన ఒక వ్యక్తిని కనిపెట్టలేని మీరు, నిజముగా ఆకలికి ఉన్న విలువని కనిపెట్టలేని మీరు, విగ్రహాలకి ఆకలి అవుతుందని అన్నాన్ని సిద్ధం చేసి పెట్టిన మీరు, ఈ రోజు నుంచి ఏ రోజైతే ఆ మహానీయుడు రాత్రి మీరు చేస్తున్నారో మహారాత్రి శివరాత్రి, మీరంతా అన్నం విలువ తెలుసుకోవాల్సిన మహారాత్రి అని చెప్పి, ఇదే నా శాపం అని చెప్పి పెట్టిపోయిన మహాశాపం. శివరాత్రి శివుడు పెట్టిన మహాశాపం అమ్మ. శివుడి పెళ్లి రోజు ఉపవాసము మీరు ఉండండి. ఆ ఉపవాసము ద్వారా అన్నంకున్న విలువ మీరు తెలుసుకోండి. ఆ విలువ నిజమైన ఆకలితో ఉన్న వాళ్ళ కడుపు నింపండి. అప్పుడే కదా నేను ప్రాణనాథుణ్ణి ముల్లోకాధిపతిని మహాముఖండిని అయ్యా. నా పెళ్లి గురించి మీరు చేస్తున్న అంగుహరపాఠంలో ఎంత వృధా జరుగుతుందమ్మా ఈ రోజుల్లో. బాధాకరమైన విషయం ఏంటంటే సగం సగం తింటారు మన దాంట్లో, చికెను మటను అన్నము కూరలు కదా. ఆ పడేసిన వెంగిలి ఎత్తుకొని తింటది ఒక కుటుంబము. అక్కడే ఇంతటి హృదయ విదారకమైన సంఘటనలు జరగకూడదని శివపురాణములో రాయబడిన మహాశాసనం ఇది. ఎడ రాయబడింది చెప్పండి అమ్మా. ఎందుకు ఉపవాసం ఉంటున్నాం? మనకు తెలియదా ఉపవాసం నిజమైన వాడికి కడుపు నింపాలి అని? ఆ రోజు ఏమనుకుంటారు తెలుసా అమ్మ మన వాళ్ళు? ఉపవాసం ఉండేటప్పుడు ఉపవాసంలో 12-1 గంటల వరకు వీ కెన్ బేర్. ఆఫ్టర్ ఖచ్చితంగా ఇక మనం బాధ అవుతుంది కదా, ఆ బాధని పరమశివుడు ఆనందపడతాడట. ఆహా ఈ రోజు కదా నాకు నిజమైన పెళ్లి, ఆహా ఈ రోజు తెలుస్తుందా ఆకలి విలువ? సంవత్సరంలో ఒకసారన్నా నా విలువ ఏంటో తెలిస్తే నా ఆనందం ఏందో మీ అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైన సారాంశం ఏమిటి? నిజమైన ఆకలి వాడికి అన్నం పెట్టాలన్నా కళ్యాణం ఎలాగూ చేస్తాం, కొంచెం ఆలస్యం అయ్యో లేకపోతే వచ్చిన వాడి కడుపు నింపు చేయడం మంచిదే కదా. కాబట్టి శివరాత్రి రోజు చాలా మంది కనీసం పండగ రోజన్నా కడుపు నింపుతారేమో అని ఎదురు చూస్తారు తల్లి. అలాంటి నిజమైన పండగ చేసుకోవాలి. శివుడి యొక్క ఆజ్ఞ అమ్మ. ఏది పెట్టలేము తండ్రికి. ప్రేక్షకులందరికీ మేము నమస్కారం చెప్తూ ఏం చెప్తున్నామంటే, దేవుళ్ళకి పెట్టే అంత గొప్ప శరీరాలు మనకి కావు. నీళ్లు తెస్తావా, నీళ్లు నీకంటే ముందు కప్ప ముట్టుతుంది. పువ్వు తెస్తావా, తుమ్మెలు మారుతుంది. తుమ్మెద అక్కడ ఖచ్చితంగా దాన్ని ఎంగిల్ చేస్తుంది. తేనె తెస్తావా, ఆ తేనెటీగలు దాన్ని అశుద్ధం చేస్తాయి. బాగా గమనించాలి. వరి అశుద్ధం చేసే వస్తాయి. అంటే అశుద్ధం అని కాదు, వాళ్ళు వేరే వాళ్ళు వాడిన తర్వాతే వస్తాయి తల్లి. పువ్వులు, పాలు కూడా అక్కడ ఒక ఆవు దూడ చీకక ముందుకు రావు, ఖచ్చితంగా పొదిగిన తర్వాత వస్తాయి. అంటే ఎంగిలి చేయబడింది. ఇన్ని ఎంగిలిలు చేయబడిన యొక్క నైవేద్యం, ఎంగిలి నైవేద్యం పెట్టగలవా దేవుళ్ళకి? దేవుడు పెట్టవలసింది ఏం తెలుసా అమ్మ? మనసు అంతఃకరణ శుద్ధ్మి ఆత్మ బంధనం పరమాత్మ. ఇన్ని మీరు ఇచ్చారు మాకు, వ్యవసాయం అని, పండ్లని, పలహారాలని, కూరగాయలని, ఆకుకూరలని అన్నీ పండించే భాగ్యం మాకు ఇచ్చారు. ఇదిగోండి మీరు ఇచ్చిన మహాసంపద మీ కాళ్ళ దగ్గర ఉంది. మీరు అనుమతిస్తే మేము తీసుకెళ్ళి నిజమైన అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తాము. కలియుగంలో ప్రత్యక్షమైన నిదర్శనం ఏం తెలుసా? దేవుడు తినడు అనేది రుజువు ఒకటే. నీకు తెలుసు. పూజ చేసి ఏం చేస్తారు మీరు? సహజంగా నైవేద్యం ఎలా పెడతారు? ఒక చిన్న ప్లేట్లో పెట్టి ఏం చేస్తారు? పెట్టిన తర్వాత ఏం చేస్తారు మీరు? హారతి ఇచ్చేసి. ఇలా హారతి ఇయ్యక ముందు ఏం చేస్తారు? నైవేద్యం పెట్టగా ఇట్లా అంటారా? దేవుడికి చూపిస్తారు. ఇట్లా అంటారా? మీరే ఇట్లా అనుకుంటారా? దేవుడికే చూపిస్తారు. ఇట్లా ఎందుకు చూపిస్తారంటే అమ్మ, కలియుగంలో దేవుడు ఇలా అన్నప్పుడు ఆ స్మెల్ స్వీకరిస్తాడు, పదార్థం కాదు. నీకు తెలియకుండానే నువ్వు దేవుడికి ఇస్తున్నావు, ఆయన అదే స్వీకరిస్తాడు. అంటే నీ ఆత్మబంధన అందులో పవిత్రత స్వీకరిస్తాడు. నా పిల్లలు పండించిన వీటిని తీసుకెళ్లి మనందరం తినాలి. చూసావమ్మా, తండ్రి మీద నెయ్యి, పాలు, పండ్లు, పలహారాలు వేసి అలా తీసుకెళ్లి బుట్టలో పడేస్తాం. ఇది ఎక్కడ అన్యాయం? ఓసారి చేస్తే సరిపోదా అభిషేకం? ఓ రుద్దుతూనే ఉండాలా? 30 మంది 40 మంది నడుస్తూనే ఉంటది. ఎందుకు నడపాలి అంటున్నా. మమ అనుకుంటే సరిపోతుందా అమ్మ? మంత్రాలు అందరికి రావు కదా. అంటే అందరూ ఇప్పుడు జనాలు ఎలా, నేను ముట్టాలి, ముట్టుకోమంటున్నాం మేము, వృధా చేయొద్దు అంటున్నాం తల్లి. ఇదే మనం చేస్తున్న పొరపాటు. కొంతమంది బంగారంతో పూజ చేస్తారు, వెండితో పూజ చేస్తారు, తల తీపి వంటకాలతో పూజ చేస్తారు. వి అప్రిషియేట్ ఫర్ దట్ ఎవ్రీథింగ్. కానీ ఎంత వృధా అవుతుందమ్మా. దానికోసం ఎదురు చూసే కొన్ని కుటుంబాలు ఆ గేటు దగ్గర ఉంటాయి తల్లి. తండ్రి అభిషేకం చేయొద్దని లేడు. తండ్రి అభిషేకంతో పాటు అందరి కడుపులు చూడమన్నాడమ్మా. మహాశివరాత్రి తండ్రికి ఏది చేస్తే నచ్చుతుందంటే బిల్వపత్రాలు, రుద్రాక్షమాలలు, తర్వాత మనం తీపి వంటకాలు ఏది చేసినా తండ్రి స్వీకరిస్తాడు. అది మన ఇష్టం. తండ్రి ఒకటే ఆలోచన. అంటే ఒక శివభక్తులుగా మేము చెప్పేది ఏంటంటమ్మా, తండ్రి పండుగ ఎలా చేయాలంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇది శివరాత్రి అనుకునే పోయే విధంగా కడుపు నింపాలి. ఇలా ఒకసారి పెట్టుకుంటే సారా పండు, పలహారాలు, స్వీట్లు అన్ని పెట్టుకుని ఇట్లా తీసుకొస్తుంటే ఆ కళ్ళల్లో జరిగే ఆనందం చూస్తే
మహాముక్కంటికి ఎంతటి ఆనందం. సంతోషం పడు. ఎలా పెడతారు తెలుసా అమ్మ? మనిషి ఒకడు వస్తే వాడిని చూసి బొట్టు పెడతారు ఆ ప్లేట్లో. అడుక్కునేవాడు వస్తే వాడికి ఒక రకంగా పెట్టి పెడతారు కదా. అవును స్వామి. ఇది కదా అసలైన మనిషికి బాధ పెట్టేది. తండ్రి అనేది ఏంటంటే అమ్మా, నా పండగ, నా పెళ్ళి, లేదా నా ఏ దేవత అయినా నా పేరు పెట్టి చేస్తున్న ఈ పూజలన్నిటిలో కనీసం ఆ రోజన్నా కడుపు కమ్మగా నింపితే చాలు. ఎంతమంది వస్తారు అమ్మ? 1 కోటి మంది వస్తారు ఆ పెళ్లికి. రారుగా. 1000 మంది నువ్వు ఎస్టిమేషన్ చేస్తే 300 మంది ఎక్స్ట్రా వస్తారు. ఈ 300 మందిలో శివుడే రావచ్చు, పార్వతీ మాత రావచ్చు, అడుక్కునే రూపంలో ఏ దేవుడైనా రావచ్చు. ఈ ఒక్కడిని కోరడానికి అమ్మా మనం పుణ్యం చేస్తున్నాం. ఇలాంటి మహా పండుగలు చేసుకొని ఏ నైవేద్యం పెట్టినా మహాముక్కంటి స్వీకరిస్తాడు. మంగళ స్నానాలు చేయాలి. ఉపవాసం రోజు అబద్ధాలు ఆడకూడదు. నోటి ద్వారా వచ్చే ప్రతి విషయంలో శివపంచాక్షరి మంత్రం వినడం చాలా చాలా శుభ సూచకం. తండ్రి ఉపవాసం ఉన్న వాళ్ళకి ఒక వరం నిజం చేస్తాడు. ఇది ఒక నిజం. ఎందుకంటే నువ్వు ఆయన గురించి ఆకలి వదిలేవు కాబట్టి నీకోసం ఆయన ఒక వరం నా బిడ్డకి ఇవ్వాలి, లేకపోతే ఒక కోరిక తీర్చాలి అన్న కోరికతో తండ్రి ఎదురు చూస్తాడు. 12 గంటలకు చేస్తాం తండ్రి యొక్క వివాహం. జగన్మాత పెళ్లి ఎంత చక్కగా జరుగుతుంది. ఆ భాగ్యంలో అందరూ వెళ్ళి చూడాలి. ఆ పెళ్లి ఊరూరా ఊరేగింపులాగా రావాలి. మేము మా క్షేత్రంలో అయితే అమ్మా ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత ఈ సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం నేను పెద్దగా చేయకపోవచ్చును అక్కడ ఉన్న ప్రణాళికలు, కానీ వచ్చే సంవత్సరం నుంచి ఏనుగు పైన కేదారేశ్వరుడి కళ్యాణం చేసి శివరాత్రి అందరికీ చూపించాలి మహా కోరిక. ఎందుకంటే మేము ఏనుగు తెస్తున్నాం. ఆ ఏనుగు మీద, ఏనుగు ఎప్పటికి ఇక్కడే ఉంటుంది, ఆ ఏనుగు మీద నా తండ్రి యొక్క కళ్యాణం చేసి వేద మంత్రాల సాక్షిగా ఈ వీధుల్లో తిరుగుతూ ఉంటే అమ్మ జగన్మాత మన పార్వతీమాత పరమేశ్వరుడు ఇద్దరు ఈ వీధుల్లో తిరుగుతున్నాడేమో అన్నంత ఆనందం ప్రతి కుటుంబంలోకి రావాలనేది ఒక సాధువులాగా నా కోరిక. కాబట్టి ఈసారి శివరాత్రి మీ ఛానల్ వాళ్ళు ఎలా చేసుకుంటారో, మీరు ఎలా చేసుకుంటారో పరమాత్ముడికి వదిలేసి ఇలాంటి పండుగలన్నింటినీ గొప్ప చరిత్ర మనకు అందజేసిన ఆ వేద ఋషులు, మన ఋషి పరంపర, మన దగ్గర ఇప్పటికీ ఆధ్యాత్మికతను కాపాడుతున్న బ్రాహ్మణులే కానీ సాధువులే కానీ మఠాధిపతులందరికీ కృతజ్ఞతలు చెబుతూ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు ఇవంతా సారాంశం విన్నాక శివరాత్రి నిజంగా పండగలాగా అనిపించిందా లేదా అని మీరు వివరించవలేను. నిజంగా చాలా పండగలుగా చాలా మందికి తెలీదు ఎందుకు, ఏమిటి, ఎలా, ఏంటి అంటే గుడిలోకి వెళ్ళడము, పూజలు చేయడము, ఇది ఒక్కటే చూస్తున్నారు. డబ్బులన్నీ చాలా వేస్ట్ చేస్తారు. మీరు చెప్పినట్టే అభిషేకం అని అది అని అది, కానీ బయట కనిపించే మూగ జీవాలకి ఏదైనా పెట్టాలన్నా ఆలోచిస్తారు, ఒక డబ్బులు ఇవ్వాలన్నా మనిషికి ఇవ్వాలన్నా ఆలోచిస్తారు. కానీ ఆ పాల ప్యాకెట్లు, పండ్లు అన్ని తీసుకెళ్లి చాలా వృధా అయితే చేస్తున్నారు. అంటే నేను తీసుకొచ్చింది నాకే, వేరే వాళ్ళు తీసుకొచ్చింది వాళ్ళకే పుణ్యం వస్తుంది, మాకు పుణ్యం రాదు, వాళ్ళు ముట్టింది మేము ముడితే పుణ్యం రాదు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి స్వామి. మీరు అడిగిన దాంట్లో ఏంటంటే అందరూ మారాలి. ఇంకా మారడానికి ఎంత టైం పడుతుందో తెలియదు కానీ చాలా మంది మారాలి. ఒక 10% మంచి వాళ్ళు ఉన్నారు స్వామి. అంటే వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా అవతలి వాళ్ళకి మంచి చేస్తున్నారు కదా, ఇక్కడ ఒక నుంచి దేవుడు సంతోషపడతారని అనిపిస్తుంటుంది. కానీ ఇప్పుడు మనం కుక్కలకి కాలభైరవుడు అంటే ఎంత చాలా మంది ఎంత పూజిస్తారు, ఎంత రెస్పెక్ట్ ఉంటది. కానీ రీసెంట్ గా మొన్న చంపేశారు, 500 కుక్కల్ని చంపేశారు. అది అందరూ చాలా ఫైట్ చేస్తున్నారు, రేణు దేశాయ్ గారు కానీ ఇంకా చాలా మంది ఫైట్ చేస్తున్నారు. కానీ జనాలు ఇంత పూజలు చేస్తారు కానీ వాటి విషయం వచ్చేసరికి అట్లా బిహేవ్ చేస్తున్నారు. అంటే పాపం తగులుతుంది అనే ఒక చిన్న ఇది కూడా లేదు అసలు. పరమాత్ముడు చూసుకుంటాడు, శివుడి ఆజ్ఞ అది. మామూలుగా చీమని కుట్టాలంటే ఆయన అనుమతి కావాలి. మీరన్నా కాలభైరవుడిని ఏమైనా చేస్తే ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఆయన మర్యాదలు ఇవ్వగలుగుతాడు. ప్రేక్షకులందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు చెప్తున్నాము. నమఃశివాయ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.